హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 22 అనమాట. సో ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. ఎవరైనా వెయిట్ లాస్ ఛాలెంజెస్ అనేవి చేయాలి అనుకుంటే డే 1 నుంచి వీడియోస్ అనేవి అయితే అప్లోడ్ చేస్తున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ ఒకసారి నా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. సో ఇవాళ వచ్చేసి నేనైతే మార్నింగు చెప్పాను కదా, ఒకరోజు వచ్చేసి దాల్చిన చెక్క, ఒకరోజు వచ్చేసి జీరా, ఒకరోజు వచ్చేసి పుదీనా వాటర్ తాగుతానని. సో అలా ఇవాళ అయితే నేను పుదీనా వాటర్ని తాగానమాట. సో తర్వాత వచ్చేసి 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా, రాయ్పూర్ ఎక్సర్సైజెస్ బై వివేక్ సార్ అని ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆ డ్యాన్స్ని కూడా నేను మార్నింగే ఫినిష్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్లో నేను ఇవాళ వచ్చేసి పెసరట్టుని వేసుకున్నాను అనమాట. సో కొంచెము ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని వేయండి, అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఒక 2-3 తింటే, అంటే అది సైజుని బట్టి అనమాట. మరీ పెద్ద సైజ్ అయితే 2, కొంచెం చిన్న సైజెస్ అయితే 3 వరకు తీసుకోవచ్చు. అల్లం చట్నీ కాంబినేషన్తో. ఒక్కొక్కసారి మీకు అల్లం చట్నీ తినబుద్ధి కావట్లేదు అనుకుంటే పల్లీల చట్నీతో అయినా తినండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఇవాళ డిన్నర్కి అయితే గీ మష్రూమ్ సలాడ్ని చేశాను అనమాట. సో అదే చేశాను. సో ఇవి ఫుల్ వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అంటే డీటెయిల్గా రెసిపీస్ కావాలి అనుకుంటే. సో బ్రేక్ఫాస్ట్గా అయినా మీరు తీసుకోవచ్చు. పెసరట్టు ఏంటంటే మనకి చాలా హై రిచ్ ప్రోటీన్ అనమాట. సో అది చాలా అంటే చాలా మనకి రిచ్ ప్రోటీను. సో అది బ్రేక్ఫాస్ట్కి మనము తీసుకోవచ్చు అనమాట, కంపేర్ టు ఇడ్లీ, దోశ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే. సో ఖచ్చితంగా అయితే వాకింగ్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ చేయండి. సో బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవన్నీ. మీకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని ఎప్పుడైనా 10 డేస్ 15 డేస్కి ఒకసారి చీట్ డేట్ లాగా పెట్టుకొని అయితే తినండి. బట్ న్యూడిల్సు, మంచూరియాలు, పానీపూరీలు ఇవన్నీ అయితే అవాయిడ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.